After having completed the present tense, past tense, future tense, and their rules, examples, uses, and also hints, now we are going to deal with the exercises on tenses. Okay. Now, coming to the first one. మళ్ళీ ఒక మాట చెప్పేది ఏంటంటే, దయచేసి ఎక్సర్సైజ్కి వచ్చాము అంటే అర్థం ఎప్పుడండి? ఫార్ములాస్ అన్నీ బాగా తెలుసుకున్నట్టే, రూల్స్ అన్నీ బాగా తెలుసుకున్నట్టే కదా. అవి పూర్తయ్యాయని మీకు అనిపించి, ఆ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అన్నీ కూడాను బాగా ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ ఛానల్లో నేర్చుకున్నారన్న తర్వాత మాత్రమే వీటికి రండి. అలానే డిగ్రీ సెమిస్టర్ 1 ఇప్పుడు ఈ కవర్ పేజ్ అంటే ఎంట్రన్స్లో లేదా స్టార్టింగ్లో మీకు చూపెట్టాను కదా, ఆ బుక్ కూడాను కొనుక్కున్నట్లయితే మంచిది. ఖాళీగా ఉండేటప్పుడు చదువుకోవచ్చు కూడా. అది డిగ్రీ సెమిస్టర్ 1 ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే కాదు, సెకండ్ ఇయర్ వాళ్ళైనా, ఫైనల్ ఇయర్ వాళ్ళైనా, ఇళ్ళైనా సరే చదువుకోవచ్చు. నౌ కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్. ఓకే, రైట్. అవి మీరు చదివారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్కి వెళ్తున్నాం. లుక్, విజయ డాష్ టు ద మూవీస్. విజయ డాష్ టు ద మూవీస్ అన్నట్టు మర్చిపోయాను. ఇది మన 10th క్లాస్లో ఉన్నాయి టెన్సెస్. ఇంటర్మీడియట్లో రామన్ నెంబర్ 10లో ఉన్నాయి. అలానే మన డిగ్రీ సెమిస్టర్ 1లో యూనిట్ 3లో 3rd చాప్టర్గా మనకి ఇవి ఇచ్చారు. దయచేసి ఈ ఎక్సర్సైజ్ అయినా సరే పూర్తిగా వినండి. లుక్, విజయ డాష్ టు ద మూవీస్. లుక్ అనే కీవర్డ్, ద వర్డ్ లుక్ hints us that we have to use the present continuous here. It is a hint or it is a clue or it is a keyword that we have to use present continuous. So where is the keyword here? Look is the keyword. So where is the tense here? The appropriate tense that you have to use is going. B is the right answer. Ante look, listen, next hurry up, అలానే ఇంతకుముందు కూడా చెప్పుకున్నటువంటి డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ ఎ నాయిస్, ఇవన్నీ కూడాను ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఈ విజయ, ఈజ్ పెట్టాం ఈజ్. ఓకే, విజయ ఈజ్, విజయ ఆర్ అన్నాం కదా, విజయ ఈజ్ గోయింగ్ టు ద మూవీ ఆర్ మూవీస్. నెక్స్ట్, సి ఆన్ హెర్ రైట్ హ్యాండ్ సారా డాష్ హెర్ హ్యాండ్ బ్యాగ్. సారా ఈజ్ క్యారీయింగ్. ఇంతకు ముందులానే లుక్, సి, డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ కనుక ఈజ్ క్యారీయింగ్. ఓకే, మరి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ద హ్యాండ్ బ్యాగ్ డాష్ వెరీ బ్యూటిఫుల్. ద హ్యాండ్ బ్యాగ్, మనం ఎక్కడో పర్చేసింగ్కి వెళ్ళాం, షాపింగ్లో చూసాం, బ్యాగ్ బాగుంది, చాలా బాగుంది అని అన్నాం. సో అక్కడ సాధారణంగా వెళ్ళినంత వరకు ద హ్యాండ్ బ్యాగ్ వాజ్ రాదు, ఈజే. మిగతా వెర్, ఆర్ అనేది ఎలానూ రాదు. వ అండ్ ఆర్ దే వోంట్ కమ్. సో దట్ ఈస్ రాంగ్ యూసెస్. ఎనీవే ద హ్యాండ్ బ్యాగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అయితే మీరు ఒక మాట అనొచ్చు, వాజ్ కూడా సింగులరే కదా, వాడొచ్చు అని. అప్పుడు ఆ కాంటెక్స్ట్ కూడా ఎలా ఉండాలని అంటే, వెన్ ఐ వెంట్ టు షిరిడి, ఐ వెంట్ ఫర్ షాపింగ్ అండ్ దేర్ ఐ సా ఏ హ్యాండ్ బ్యాగ్. ద హ్యాండ్ బ్యాగ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. చూసారా, అక్కడ వెన్ ఐ వెంట్ టు షిరిడి, ఐ వెంట్ ఫర్ షాపింగ్, దేర్ ఐ సా ఏ హ్యాండ్ బ్యాగ్, ద హ్యాండ్ బ్యాగ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అలా రావాలి. Madhuri usually puts on black shoes, but now the word keyword now indicates present continuous. Now she is wearing. So for the Madhuri usually puts, అక్కడికి చూసారా, సింపుల్ ప్రెజెంట్. యూజువల్లీ, రెగ్యులర్లీ దేనికి సంబంధించింది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో అది యూజువల్లీ పుట్స్ అనేటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కానీ ఇక్కడ బట్ నౌ షీ ఈజ్ వేరింగ్ వైట్ ట్రైనర్స్ అనేటప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ వాడాలి. నెక్స్ట్ వన్. And look, she is taking an umbrella because it dash rain. And look, she is taking an umbrella because it is raining. అదిగో గొడుగు తీసుకెళ్తుంది, వర్షం కురుస్తుంది. ఇంకేముంది, అదేం పెద్ద కష్టపడి ఆలోచించాల్సిన పని లేదు. లుక్ అనేది ఉంది, ఆ పైన షీ ఈజ్ టేకింగ్ ఎన్ అంబ్రెల్లా బికాస్ ఇట్ ఈస్ రైనింగ్. ఓకే, అండ్ లుక్ అనే కీవర్డ్ని ఆధారంగా చేసుకుని ఈజ్ రైనింగ్ అని అన్నాం. నెక్స్ట్ వన్. వెన్ హీ వోక్ అప్ హిస్ మదర్ డాష్ బ్రేక్ఫాస్ట్. వెన్ హీ వోక్ అప్ హిస్ మదర్ హ్యాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్. అక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా వాడమని. వెన్ హీ వోకప్ అన్నటువంటిది పాస్ట్ క్లాజ్ని తెలియజేస్తున్న టైం క్లాజ్ని. సో మనం ఇక్కడ వాడవలసింది హ్యాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అని చెప్పి వాడాలి. నెక్స్ట్ వన్. వి డాష్ టు లండన్ బికాస్ అవర్ ఫ్రెండ్స్ హ్యాడ్ ఇన్వైటెడ్ అస్. వి ఇన్వైటెడ్ అస్, ఇన్వైటెడ్ పాస్ట్ టెన్స్. సో went is the right one. We went to London because our friends had invited us. Past tense had invited, past perfect తెలియజేస్తుంది కనుక ఇంకోటి past tense లో ఉండొచ్చు. సో went. నెక్స్ట్ వన్.
నాన్సీ డాష్ ద న్యూస్, వెంట్ టు ద టెలిఫోన్ అండ్ కాల్డ్ ఏ ఫ్రెండ్. సి అక్కడ ఉన్నటువంటి రెండు క్లాసెస్ కూడాను వెంట్ టు ద టెలిఫోన్, కాల్డ్ ఏ ఫ్రెండ్, వెంట్, కాల్డ్. సో రెండు పాస్ట్ టెన్స్లు అక్కడ వాడాక హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీ అదర్ టెన్స్ టు బి యూస్డ్ దేర్? సో యూ హ్యావ్ టు యూస్ హియర్ హర్డ్. నాన్సీ హర్డ్ ద న్యూస్, మాధురి హర్డ్ ద న్యూస్, సెలీనా హర్డ్ ద న్యూస్. నెక్స్ట్ వన్, వెన్ షీ స్టార్టెడ్ లర్నింగ్ ఇంగ్లీష్ షీ డాష్ ఫ్రెంచ్. ఇది ఇంతకుముందు సిక్స్త్ వన్ చెప్పుకున్నాం కదా. ఇన్ ద సేమ్ మేనర్ దిస్ వన్ ఆల్సో మస్ట్ బి యూస్డ్. When she started learning, when she started, past tense, she started learning, past continuous, she had already learned French. Okay, ఇంగ్లీష్ నేర్చుకునేటప్పటికే ఫ్రెంచ్ ఆవిడ అప్పటికే బాగా నేర్చేసింది. She had already learned. Vimla had already typed 3 pages when her computer had already typed, past perfect. Okay, Vimla had already typed 3 pages when her computer crashed. A 10 1 A is the answer. Next, by the time the doctor arrived, the patient. ఇంత ముందు చెప్పుకున్నాం, భూమి పుట్టినప్పటి నుండి మా తాత మా నాన్న వాళ్ళు పుట్టినప్పటి నుండి ఇదే ఎగ్జాంపుల్స్. ఏముంది, బై ద టైమ్ ద డాక్టర్ అరైవ్, డాక్టర్ వచ్చాడు, ద పేషెంట్ డైడ్ అని అనకూడదు. డాక్టర్ వచ్చాడు కదా, మరి ఏం పేషెంట్ని బతికించలేకపోయాడు అంటే అప్పటికే చనిపోయాడు, ముందే చనిపోయాడు. డాక్టర్ రావడం పాస్ట్ టెన్సే, పేషెంట్ చనిపోవడం పాస్ట్ టెన్సే. రెండు పాస్ట్ టెన్స్‌ల్లోకి ముందు జరిగిపోయిన పాస్ట్ టెన్స్ ఏది? పేషెంట్ చనిపోవడం. ఆ తర్వాత డాక్టర్ గారు వచ్చారు. అప్పటి వరకు డాక్టర్ వచ్చే వరకు ఉండుంటే పేషెంట్‌ని బతికించుండేవాడు డాక్టర్. సో బై ద టైమ్ ద డాక్టర్ అరైవ్డ్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్, పాస్ట్ పర్ఫెక్ట్. రెండు పాస్ట్ టెన్స్‌లు వచ్చేటప్పుడు ఎర్లియర్ పాస్ట్ యాక్షన్‌కి పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. హ్యాడ్ డైడ్. బిఫోర్ ద డే వి డాష్ ఆఫ్ ట్రావెలింగ్ టు జపాన్. నెవర్ థింక్ వాడాలి కదా. బిఫోర్ ద డే, రైట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ వనే ఏ. బిఫోర్ ద డే, బిఫోర్ అన్నటువంటి కీవర్డ్ ఆధారంగా చేసుకున్నా సరే అక్కడ ఉన్నటువంటి నెవర్ అని నెగిటివ్ వర్డ్ని, ఆ రోజు వరకు కూడా మేము అసలు జపాన్ వెళ్తామని అనుకోనే లేదు. మన స్పోకెన్ ఇంగ్లీష్కి ఎక్కడో సెంటెన్స్ అక్కర్లేదు. రోజువారీ ఇక్కడ ఈ గ్రామర్ నేర్చుకునేటప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను, అవే చాలండి. సో బిఫోర్ ద డే వీ హ్యాడ్ నెవర్ థాట్ ఆఫ్ ట్రావెలింగ్ టు జపాన్. ఆ రోజు వరకు కూడా మేము జపాన్ వెళ్తాము, జపాన్ ప్రయాణిస్తామని అనుకోలేదే. అంటే అంబానీ లాంటి వాడు ఎవడో వచ్చి ఉంటాడు, తీసుకెళ్ళి ఉంటాడు వాళ్ళని. నెక్స్ట్ వన్, I had known him a long time before I dash his family. I had known past perfect. So before I met, ఆ రూల్ ఎలాను సరిపెట్టాలంటే బిఫోర్ ఐ మెట్ అంతే. They did not know where to meet because nobody told us అన్నటువంటిది యాక్చువల్గా అయితే సరిపోతుంది. ఇంకేముంది, హ్యాడ్ టోల్డ్ కూడా ఉంది. సో హ్యాడ్ టోల్డ్, దే డిడ్ నాట్ నో వేర్ టు మీట్ బికాస్ నోబడీ హ్యాడ్ టోల్డ్ దెమ్. వాళ్ళు ఎక్కడ కలవాలో తెలుసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పి ఉండలేదు. అంటే హ్యాడ్ టోల్డ్, పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ టోల్డ్. ఇట్ హ్యాడ్ బీన్ క్లౌడీ ఫర్ డేస్ బిఫోర్ ఇట్ డాష్ రెయిన్, బిఫోర్ ఇట్ బిగాన్, బిఫోర్. ఓకే, మరి ఇంకేం ఆలోచన లేదు. బిఫోర్ ఇట్ బిగాన్ టు రెయిన్. ఐ జస్ట్ ఫినిష్డ్, ఐ జస్ట్, ఓకే, జస్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఏముంది, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్. 16th B is the answer. Mary dash 5 letters. Mary has already written. So already ఇచ్చారు కాబట్టి అది that indicates that we have to use present perfect. సార్ మరి ఇక్కడ present perfect అంటున్నారు కదా, మరి ముందు సెంటెన్స్లో మరి అలాగైతే ఏంటి? ఇక్కడైతే మేరీ హ్యాస్ ఆల్రెడీ రిటర్న్ 5 letters. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి వెన్ హీ వోకప్ అని అన్నాం కదా, వోక్ అన్న వెన్ హీ వోకప్ అది పాస్ట్ టైం క్లాజ్ తెలియజేస్తుంది కనుక ఇక్కడ హ్యాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అన్నటువంటిది అప్రోప్రియేట్. ఇక్కడ మాత్రం హ్యాడ్ ఆల్రెడీ, ఇక్కడ వోకప్ అనేటువంటి ఒక పాస్ట్ యాక్షన్ ఉంది కనుక హ్యాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఆల్రెడీ అనే కీవర్డ్ అనమాట. యాక్చువల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ మాత్రమే వాడాలని నిర్దిష్టమైనటువంటి రూల్ ఏమి లేదండి. మీరు కనుక విపరీతమైనటువంటి బుక్ రీడింగ్ ఉన్నట్లయితే, అది నోవెల్స్ కానీ ఏవైనా సరే చదివినట్లయితే అందులో మీరు చూస్తారు, అది పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా ఆల్రెడీ అన్నటువంటిది వాడతాం. అయితే ఏదైనా సరే కాంటెక్చువల్గా నేర్చుకోవాలి. మనం స్టార్టింగ్ దశలో మీరు ఉన్నారు కనుక ఇవన్నీ కూడాను ఈ ఎగ్జాంపుల్స్తో ఇస్తున్నాం, కానీ ఆల్రెడీ అన్నటువంటి కీవర్డ్ దానికే వాడాలి, లేకపోతే పేక కోసుకుంటామంటే కుదరదు. మీరు ఏ అవయవాలు కోసుకోవద్దు. సో అక్కడికి హ్యాడ్ ఆల్రెడీ కరెక్ట్, ఎందుకంటే అక్కడ వెన్ ఐ వోకప్ అని ఉంది. ఇక్కడ అనమాట అలాంటి పాస్ట్ క్లాజ్ ఏమీ లేదు కనుక ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్. మేరీ హ్యాస్ ఆల్రెడీ రిటర్న్ 5 letters. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్, సారీ ప్రెజెంట్ పర్ఫెక్ట్. టామ్ డాష్ టు హిస్ హోమ్ టౌన్ ఇన్ 1994. మూవ్డ్, 1994 పాస్ డేట్. మరి ఇంకేం ఆలోచన వద్దు, వెళ్ళిపోయాడని. మూవ్డ్ అంటే అక్కడ ఊరు విడిచి అదేదో టౌన్ వెళ్ళిపోయాడు.
మై ఫ్రెండ్ డాష్ ఇన్ కెనడా 2 years ago. మా ఫ్రెండ్ అక్కడ ఉండేవాడు 2 years ago, 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు గానీ అక్కడ వాడవలసింది వాస్. ఐ డాష్ టు కెనడా సో ఫార్. ఏం లేదు, సో ఫార్ అన్నటువంటి కీవర్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్‌ని తెలియజేస్తుంది. కనుక ఇక్కడ వాడవలసింది ఏమిటి అనంటే హావ్ నాట్ బీన్. ఐ హావ్ నాట్ బీన్ అంటే సి ఈస్ ద ఆన్సర్. ఐ హావ్ నాట్ బీన్ టు కెనడా సో ఫార్. నెక్స్ట్ వన్. బట్ ఏ డాష్ టు లండన్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆల్రెడీ ట్రావెల్ అని ఉంది. సో ఇక్కడ బట్ ఐ హావ్ ఆల్రెడీ ట్రావెల్డ్ టు లండన్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్. ఐ హావ్ ఆల్రెడీ ట్రావెల్డ్. లాస్ట్ వీక్ మేరీ అండ్ పాల్ డాష్ టు ద సినిమా. లాస్ట్ వీక్ క్లియర్‌గా తెలుస్తుంది కదా! మేరీ అండ్ పాల్ వెంట్ టు ద సినిమా. వెళ్లారు ఆళ్ళిద్దరూ. మూడు పిల్లలు అయి ఉంటారు వెళ్లారు. లేకపోతే ఫ్రెండ్స్ అయి ఉంటారు వెళ్లారు. వెళ్ళకూడదేంటి? మొత్తానికి వెంట్. లాస్ట్ వీక్ అన్నాం కాబట్టి వెంట్. నెక్స్ట్ వన్. ఐ కాంట్ టేక్ ఎనీ పిక్చర్స్ బికాస్ ఐ డాష్ నాట్ బై కదా! ఐ డాష్ ఏ న్యూ ఫిల్మ్ యెట్. యెస్. వై ఇట్ యెట్? దిస్ యెట్ ఇండికేట్స్ దట్ యూ హావ్ టు యూజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ నాట్ బాట్. హ్యావ్ నాట్ బాట్ ఏ న్యూ ఫిల్మ్. అంటే ఫిల్మ్ అప్పట్లో ఉండేదండి. ఇప్పుడు మీకు అందరికీ తెలియదు గానీ అప్పట్లో ఈ ఫిల్మ్ ఇలా రీల్ అనేవాళ్ళు కదా! మేము ఏదైనా ఫోటోలు తీయాలంటే కెమెరాలో ఆ రీల్ అనమాట ముందు వేసుకోవాలి. ఒక రూ. 350 ఎంతో ఉండేదనమాట. అది వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఆ పనే లేదండి. బ్రహ్మాండమైన ఫోటో సెల్ఫీలేంటి, వంగుంటే ఒకటి, తొంగుంటే ఒకటి, తింటుంటే ఒకటి, తుమ్మితే ఒకటి, దగ్గితే ఒకటి, ఫోటోలే ఫోటోలు. నచ్చకపోతే డిలీట్ చేసేవచ్చు. అప్పుడులో అలా కాదు. ఒక ఫోటో డిలీట్ అంటే అది ఒక ఫోటో పోయింది అంటే అర్థం ఒక రీల్‌లో ఒక భాగం పోయినట్టే లెక్క. పూర్తిగా ఒక ఫోటో పోయినట్టే లెక్క అనమాట. ఇప్పుడు అలా కాదు. మెమరీ కార్డ్ ఎంతైనా నింపుకోవచ్చు. రైట్. మొత్తానికి ఇక్కడ ఐ హావ్ నాట్ బాట్ ఇన్ ఐ కాంట్ టేక్ ఎనీ పిక్చర్స్ బికాస్ ఐ హావ్ నాట్ బాట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో నెగెటివ్ సెన్స్. మనం చూడండి టెన్సెస్ నేర్పేటప్పుడు నెగెటివ్ నేర్పానే ఇందుకోసమే. ఐ హావ్ నాట్ బాట్. నెక్స్ట్ డాష్ దేర్ హాలిడేస్ ఇన్ పారిస్ లాస్ట్ సమ్మర్. లాస్ట్ సమ్మర్ ఇండికేట్స్ దట్ యూ హావ్ టు యూజ్ సింపుల్ పాస్ట్. సో ఇక్కడ పైగా ఇది క్వెషన్ మార్క్స్ చూసారా? ఎందుకు నేను మీకు అక్కడ పాస్ట్‌లో అనమాట నెగెటివ్ సెంటెన్స్ ఇంట్రోగేటివ్ నేర్పానంటే కారణం ఇదే. డిడ్ దే స్పెండ్ దేర్ హాలిడేస్. సో ఇక్కడ డిడ్ దే స్పెండ్ దేర్ హాలిడేస్ ఇన్ పారిస్ లాస్ట్ సమ్మర్? యెస్. దే హాడ్ స్పెంట్ దేర్ హాలిడేస్ ఆర్ దే స్పెంట్ దేర్ హాలిడేస్ ఇన్ పారిస్ ఇన్ లాస్ట్ సమ్మర్. మొత్తానికి ఇక్కడ డిడ్ దే స్పెండ్. నెక్స్ట్ డాష్ ఏ వేల్. సో ఇక్కడ యు అనేది ఇక్కడ ఉండాలండి. బ్రాకెట్ బయట వెలుపల ఉండాలి. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఫస్ట్ వన్ మరి ఇంకేం తిరగలేదు. ఎవర్ ఇండికేట్స్ దట్ యూ హ్యావ్ టు యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ వేల్? నువ్వు ఎప్పుడైనా పెద్ద వేల్ చూసావా? చూడలేదు. మనకి చిన్న చిన్న చేపలే చూసాం కదా! ద రిసెప్షనిస్ట్ వెల్కమ్ ద గెస్ట్ అండ్ వెల్కమ్డ్ పాస్ట్ టెన్స్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు ఫిల్ ఇన్ ద ఫార్మ్. వెల్కమ్డ్ అండ్ ఆస్క్డ్. సో ఇక్కడ సింపుల్ పాస్టే చాలు. ఓకే. ఆస్క్డ్. ద కార్ బ్రోక్ డౌన్ అండ్ వి డాష్ టు వాక్ హోమ్. కార్ పోయింది. మరి ఏం చేస్తాం? ద కార్ బ్రోక్ డౌన్ అండ్ వీ హ్యాడ్ టు వాక్. ఇక్కడ అండ్ వీ హ్యాడ్ టు వాక్ హోమ్ అంటే తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళవలసి వచ్చింది అని అర్థంలో ఇక్కడ హ్యాడ్. ఇంక మరి వేరే కీవర్డ్స్ అక్కర్లే. ద బాయ్స్ వేర్ స్విమ్మింగ్ వైల్ ద గర్ల్స్ డాష్. The boys were swimming while indicates that you have to use past continuous. While the girls were sunbathing. అబ్బాయిలేమో జలకాలాటలు ఆడుతున్నారు, అమ్మాయిలేమో అక్కడ ఎండలో పొర్లుతున్నారు అని. ఆ ఇసుకలో సముద్రాల్లో పొర్లుతుంటారు కదా! అదే సన్ బాతింగ్. మనకంటే సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. ఈ వెస్టర్న్ కంట్రీస్‌లో, కోల్డ్ కంట్రీస్‌లో అనమాట సూర్యుడు దొరకడు వాళ్ళకి. కనుక మిస్టర్ సూర్యారావు గారు ఎప్పుడైతే అనమాట అక్కడ కనిపిస్తారో నింగిలో, వెంటనే వీళ్ళనమాట అన్నీ ఊడదీసేసి వెళ్ళి అక్కడ ఇసుకలో పొర్లుతుంటారు. దాన్ని సన్ బాతింగ్ అంటారు. మన భాషలో చెప్పాలంటే ఎండ కాగడం. మనం శీతాకాలంలో ఎలానైతే ఎండ ఎప్పుడొస్తదని చూస్తాం అలా. మై ఫాదర్ కేమ్ ఇన్, లుక్డ్ అండ్ డాష్డ్ మీ టు టైడ్ అప్ మై రూమ్. సో మై ఫాదర్ కేమ్ ఇన్ అండ్ టోల్డ్ మీ టు టైడీ అప్ మై రూమ్. టైడీ అంటే ఇక్కడ టు క్లీన్ మై రూమ్ అని అర్థం. అంటే రూమ్ చండాలంగా ఉందగాలి. ఇది ఏదో పకోడీ పొట్లాలన్నీ కూడా పారవేసి మొత్తానికి చక్కగా క్లీన్ చేసుకోమన్నాడు తండ్రి. టోల్డ్. The fire brigade came after the houses dash. After the houses had gutted. Gutted అంటే దగ్ధమైపోవడం. సరైన వర్డ్ గట్టెడ్. దగ్ధమైపోవడం. సో హ్యాడ్. ద ఫైర్ బ్రిగేడ్ కేమ్. రావటం వచ్చింది. ఎప్పుడొచ్చింది? బూడిద అయిపోయిన తర్వాతే వస్తాయి కదా అవి. అలానే పోలీసులు వెళ్ళిపోయిన తర్వాతే కదా. దొంగలు పోయిన తర్వాతే కదా పోలీసులు వస్తుంటారు. అది అలాంటప్పుడు కూడాను
పాస్ట్ టెన్సే వాడాలి. పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. అలానే పేషెంట్ ఎప్పుడు చచ్చిపోతాడు? డాక్టర్ రాక చచ్చిపోతాడు. అంటే సాధారణంగా ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. అలానే ద ఫైర్ బ్రిగేడ్ కేమ్ ఆఫ్టర్ ద హౌసెస్ హ్యాడ్ గట్టెడ్. ద పోలీస్ కేమ్ ఆఫ్టర్ ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్. ఓకే. రైట్. దీనికి ఇటువంటి హింట్స్ కీ ఆన్సర్స్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఏంటవి? ఇక్కడెక్కడో మిస్టేక్ ఉంటది. ఆ మిస్టేక్ ఏంటి అనంటే దేనికి సంబంధించిందంటే అది సిక్స్త్ వన్ డి. ఓకే. డి అని ఇక్కడ ఇచ్చాను కదా! గాని అది బి అనమాట ఆన్సర్. సిక్స్త్ వన్ బి ఈస్ ద ఆన్సర్. హాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అన్నటువంటి కాంటెక్స్ట్‌లో ఉంటుంది. ఎనీవే ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద లింక్స్ ఆఫ్ ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ ఛానల్ టు ఆల్ ఆఫ్ యువర్ వాట్సాప్ కాంటాక్ట్స్. మరొక విషయం మర్చిపోవద్దు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ లెక్చరర్ గారు ఎస్ఎస్ భూషణ్ ఏదో సంపాదించేస్తానని దయచేసి అనుకోవద్దు. నేను కొద్దో గొప్పో విద్యార్థుల కోసం మాత్రమే బ్రతికి ఉన్నాను. మీరు కూడాను సమాజ హితం కోసం కొద్దో గొప్పో ఒక 5 నిమిషాలు అన్నమాట కేటాయించి మీరు ఈ లింక్స్ అన్నీ కూడా అందరికీ షేర్ చేయండి. మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళినా సరే మీరు ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే ఎస్ఎస్ భూషణ్ గ్రామర్ 1-28 మరియు ఈ టెన్స్ రూల్స్‌తో సహా డిగ్రీ సెమిస్టర్ 1 ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి పాఠాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నేర్చుకుంటే చాలు. మీరెక్కడ కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరము లేదు. అక్కడ కూడా చెప్పేది ఇవే. అక్కడ కూడా నాలాంటి వాడు చెప్పేది ఇవే. అక్కడనమాట ఒక 10,000, 20,000 తీసుకుంటారు. అప్పుడు చెప్పినటువంటివి కూడాను ఇదే రూల్స్, ఇవే ఎగ్జాంపుల్స్ ఇంకింతకంటే ఉండవు. నేను కూడా ఆ అనుభవంతోని ఈ బుక్స్‌ని, ఈ మెటీరియల్‌ని ఇలా తయారు చేసి మీలాంటి వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాను. సో, ప్లీజ్ స్టే ట్యూన్ టు ఎస్ఎస్ భూషణ్ అండ్ ఆల్సో షేర్ ద లింక్స్ ఆఫ్ ఎస్ఎస్ భూషణ్ టు ఆల్ ఆఫ్ యువర్ వాట్సాప్ కాంటాక్ట్స్. మర్చిపోవద్దు. థాంక్ యూ.